కొన్ని చోట్ల ఈ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పట్టుబడ్డటువంటి వాళ్ళతో పాటుగా వాళ్ళు సెక్స్ బానిసలుగా కొంతమందిని మహిళల్ని పట్టుకెళ్ళి అత్యాచారాలు చేసి తమ దగ్గర అట్టి పెట్టుకుని వాడుకున్నటువంటి వాళ్ళని విముక్తులు చేసే ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో బృందాలు కావచ్చు, వివిధ దేశాలు కావచ్చు, అలా విముక్తి అయినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అట్లాగే ఇట్లా దొరికినటువంటి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకి ఇచ్చారు కౌన్సిలింగ్. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేసి వీళ్ళు అడగాలనుకున్నది అడిగేటట్టు, వాళ్ళ నుంచి సమాధానాలు వాళ్ళు వెల్లడించేటట్టు, అదంతా టెలికాస్ట్ చేసేటట్టు ప్లాన్ చేశారు. అందులో ఇప్పుడు బయటకు వస్తుంది ఐఎస్ఐఎస్ బాధిత అమ్మాయిలు అడుగుతుంటే ఒక ఐఎస్ఐఎస్ వ్యక్తి, దొరికినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటిది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. 900 మందిని చంపాడట అతను, 50 మంది యంగ్ గర్ల్స్ని అత్యాచారం చేశాడు, 200 మంది మహిళల్ని అత్యాచారం చేశాడట. ఏమన్నా పశ్చాత్తాపం ఉందంటే ఏమీ లేదని చెప్తున్నాడు. మరి ఆ టైంలో ఎట్లా ఫీల్ అయ్యామంటే వాళ్ళ బాధను చూసి సంతోషపడ్డాడట. ఈ మనస్తత్వం నీకేనంటే లేదు మా వాళ్ళందరికీ ఉందంటున్నాడు. అంటే వీళ్ళు ఏ పరిపాలన తేవాలనుకుంటున్నారు? వీళ్ళు ఐఎస్ఐఎస్ ఏమంటుంది, ప్రపంచమంతటా కూడా తమ రాజ్యం కావాలంటుంది. అంటే ఆ రాజ్యంలో ఇదే వాళ్ళు కోరుకునేది? ఇదే $1 మిలియన్ ప్రశ్న.